ఏవండి, ఒక 5 కేజీ నూనె, 5 కేజీలు శనగపిండి, 1 కేజీ నువ్వులు తీసుకురాపండి. ఇప్పుడేటిగా ఎన్ని పిల్లలకు హాస్టల్కి. హాస్టల్కా? ఆ, హాస్టల్లో సరిపోలేదులే. ఏమండి ఏమి ఏం లేదులే. హాస్టల్ ఫీజు కట్టారు, పిల్లలు పోకుంటే లెక్క ఎనికి ఇవ్వరు. పోతే పోనీలే ఫీజు. పిల్లలు ఇంట్లోనే కూర్చొని చదువుకుంటారులే. హాస్టల్ వద్దు ఏమొద్దు. ఆ, ఇంట్లో ఉంటే కొట్టాడుకుంటా అంటారండి, చదువుకోరు. హాస్టల్కి పంపియండి. హాస్టల్ వద్దు ఏమొద్దు, ఇంట్లోనే ఉంటారు. చదివిన కాడికి చదవనీలే. మొన్నటి వరకు పంపిస్తా అని చెప్పినారు కదండి, ఇప్పుడు ఎందుకు పంపించరు? ఏం జరిగింది? సర్లే, ఏంది నువ్వు ఆదివారం వచ్చాలని కూడా బాధపడతారు. అయినా నాకు సగం బరువు తగ్గిపోయింది స్వామి. నాకు బాధ్యతను బరువు అనుకునేవాని నిన్నేస్తున్నారా? నేను నీ తల్లిదండ్రులకు చెడబుట్టారు. నువ్వు ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గులేదా? పెద్ద పత్తి పోతా ఈ భూమి మీద పత్తి కొడుకులు అట్టే ఉన్నారు. అమ్మా నాన్నలు అనాథశాలలో ఇసి పెడతారు. పాయాసం చూసినా కానీ మీటోళ్ళందరినీ పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏమిటి హడిగాడు మురళిగాడు ఆశ్రమం నుంచి బయటకు వచ్చారు. ఈ ఒక్కసారి నా మాట ఇంద్రా. ఉన్నా నేను ఎవరి మాట అయితే విననున్నా.